హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము దివాక్స్ అనే ఇయర్ డ్రాప్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో దివాక్స్ అనే ఇయర్ డ్రాప్స్ అనేది మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో నా దగ్గర కూడా ఉంది, ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది అనమాట దివాక్స్. ఓకే, సో మనం ఈరోజు మరి ఈ దివాక్స్లో ఉండే అసలు ఏ డ్రగ్స్ ఉంటాయి, ఇవి ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మన చెవి బొమ్మ ఉంది. చెవి బొమ్మ ఉందంటే ఇది ఏంటంటే ఇది చెవికి సంబంధించిన అనమాట. ఈ డ్రాప్స్ అనేవి చెవికి సంబంధించిన డ్రాప్స్ అనమాట, ఇయర్ డ్రాప్స్ అనమాట. ఇవి ఎక్కువగా ఏంటంటే చెవి నొప్పి ఉంటుంది కదా, చెవి నొప్పి వస్తుంటుంది కదా చాలా మందికి. ఆ చెవి నొప్పి వచ్చినప్పుడు దీన్ని ఈ డ్రాప్స్ని వేసుకుంటే చెవి నొప్పి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. సో మరి చెవి నొప్పి అనేది రకరకాల కారణాల రావచ్చు. అంటే చెవిలో గూబులు ఎక్కువ అవడం వల్ల, వ్యాక్స్ ఎక్కువ అవడం వల్ల, లేదా చెవి లోపల పిన్నులు లాంటివి మనం పెట్టుకోవడం వల్ల ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు నొప్పి వస్తుంది కదా. సో అట్లా నొప్పులు వచ్చినప్పుడు ఈ డ్రాప్స్ని వాడితే మనకు నొప్పి తగ్గిపోతుంది అనమాట. ఓకేనండి. సో మనం ఇందులో ఎలాంటి రకాల డ్రగ్స్ ఉన్నాయి, మరి అవి ఎలా పనిచేస్తాయి, ఓకేనా. సో దీంట్లో మరి ఇది వాడడం మంచిదేనా, ఓకేనా. సో నిజంగా ఇది వాడితే నొప్పి తక్కువవుతుందా అనేది మొత్తం మనము టాపిక్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్. సో మనం దివాక్స్ ఇయర్ డ్రాప్ చూసుకుంటే కనుక మనకు బయట చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూస్తే కనుక డ్రాప్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయండి. ఓకే, ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవడము, జస్ట్ ఇట్లా క్యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత చెవిలో కూడా పెట్టి ఇలా వేస్తే అయిపోతుంది. ఓకే, ఇలా వేస్తే అవి డ్రాప్స్ పడిపోతాయి అనమాట. ఓకేనండి. సో ఎప్పుడైతే కనుక ఒక 2-3-4 డ్రాప్స్ వేస్తే సరిపోతుంటుంది. ఓకేనండి. సో 2-3-4 డ్రాప్స్ వేస్తే అయిపోతుంటుంది. సో దీంట్లో మనం చూసుకుంటే కనుక ఇది కొంచెం రకమైన స్మెల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సరే, ఓకే. సో ఫస్ట్ దీంట్లో ఉండే డ్రగ్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి పారాడైక్లోరోబెంజిన్ 2% ఉందండి. పారాడైక్లోరోబెంజిన్ అనేది 2% ఉంది. ఓకే, మరి ఈ పారాడైక్లోరోబెంజిన్ 2% ఏం చేస్తుంది అంటే, ఈ పారాడైక్లోరోబెంజిన్ వచ్చేసి వ్యాక్స్ ఉంటుంది కదా, లోపల గుబిలి ఉంటుంది కదా, దాన్ని సాఫ్ట్ చేస్తుంది అనమాట. సాఫ్ట్గా ఏం చేసి దాని థిక్నెస్ని, మందాన్ని తగ్గిస్తుంది అనమాట. ఓకేనండి. సో మందాన్ని తగ్గించి థిక్నెస్ని మంచిగా మొత్తం అంటే వ్యాక్సిన్ అంతా తగ్గించి, కాస్త వ్యాక్సిన్ తగ్గించి కరిగించి బయటికి పంపించే విధంగా ఈ పారాడైక్లోరోబెంజిన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో క్లోర్బ్యూటోల్ ఉందండి. క్లోర్బ్యూటోల్ 5% ఉంది. క్లోర్బ్యూటోల్ వచ్చేసి 5% ఉంది. సో ఈ క్లోర్బ్యూటోల్ వచ్చేసి ఇది ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. అంటే ప్రిజర్వేటివ్ అంటే ఏంటంటే ఇది పాడవకుండా ఉండేలాగా పనిచేస్తుంది. అలాగే ఈ వ్యాక్సిన్ కూడా సాఫ్ట్గా చేస్తుంది అనమాట. సాఫ్ట్గా మెత్తగా చేస్తుంది అనమాట. మెత్తగా చేసి ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. మెత్తగా చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తర్వాత దీంట్లో చూసుకుంటే కనుక టర్పెంటాయిల్ ఉందండి. టర్పెంటాయిల్. సో టర్పెంటాయిల్ ఉండడం వల్ల ఇది కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట. ఇందాక నేను స్మెల్ చూసాను, ఒక రకమైన స్మెల్ వచ్చింది. సో ఎందుకు అంటే ఈ టర్పెంటాయిల్ ఉండడం వల్ల ఒక రకమైన స్మెల్ వస్తుంది. మరి టర్పెంటాయిల్ ఉండాల్సిన అవసరం ఏంటంటే, ఈ టర్పెంటాయిల్ అనేది లూబ్రికెంట్గా పనిచేస్తుంది. మామూలుగా మనం ఏదైనా ఎక్కడైనా ఆయిల్ వేసామనుకోండి, సో మామూలుగా మనం మిషన్లో ఖరాబ్ అయినప్పుడు కూడా ఆయిల్ వేస్తే కొద్దిగా లూజ్ అవుతుంది కదా, అంటే లూబ్రికెంట్ అనమాట. అది లూజ్ కావడం లూబ్రికెంట్ అనమాట. అట్లా ఈ టర్పెంటాయిల్ అనేది చెవులో వేయడం వల్ల ఏమిటంటే లూబ్రికెంట్ అవుతుంది అనమాట. అంటే వ్యాక్స్ ఉంది కదా, మనకు వ్యాక్స్ గట్టిగా ఉంటుంది కదా. సో వ్యాక్స్ గట్టిగా నుంచి మృదువుగా కావాలంటే కొద్దిగా లూబ్రికేట్ అవ్వాలన్నమాట. కొంచెం లూబ్రికేట్ అవ్వడానికి, కొంచెం జిగురు అవ్వడానికి ఈ టర్పెంటాయిల్ వేయగానే జిగురు అవుతుంది. ఓకేనండి. సో జిగురు అవ్వడం వల్ల బయటికి రావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అట్లా మనకు టర్పెంటాయిల్ ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత దీంట్లో వచ్చిన నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ ఏంటంటే లిగ్నోకైన్ అండి. లిగ్నోకైన్ వచ్చేసి 2% ఉంది. సో లిగ్నోకైన్ ఎందుకు అంటే, లిగ్నోకైన్ అనేది ఒక లోకల్ ఎనస్థెటిక్ డ్రగ్ అనమాట. ఎనస్థెటిక్ డ్రగ్, ఎనస్థీషియా అంటుంటారు. అంటే మొత్తం అనమాట, మత్తు మందుని ఇచ్చే డ్రగ్ అనమాట లిగ్నోకైన్ అనేది. మత్తు మందు ఎందుకు అంటే, ఇది ఎప్పుడైతే మనం చెవులో వేసుకుంటామో లిగ్నోకైన్ ఉండడం వల్ల ఎక్కడైతే ఈ మందు ఎక్కడైతే డ్రాప్ పడిందో అక్కడ వరకు మనకు ఎటువంటి నొప్పి ఉన్నా నొప్పి మొత్తం తగ్గిపోతుంది ఇంకా. ఓకేనండి. సో మామూలుగా నొప్పి ఎందుకు వస్తుందంటే, నొప్పి సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ నుంచి వస్తూ ఉంటాయి. ఓకేనండి. సో ఎప్పుడైతే ఇది అక్కడ వేసామో ఆ మొత్తంతో కూడా ఆ ఏరియాని ఆవరించి అక్కడ ఎటువంటి నొప్పి ఉన్నా కానీ మనకు తెలియకుండా బ్రెయిన్కి సిగ్నల్స్ పోకుండా మొత్తాన్ని నొప్పి సిగ్నల్స్ని బ్లాక్ చేస్తుంది అనమాట. ఓకేనా. అట్లా మనకు లిగ్నోకైన్ ఉండడం వల్ల ఈ డ్రాప్స్ అనేవి చెవి నొప్పికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ డ్రాప్స్ మన చెవిలో వేసుకుంటామో వెంటనే మత్తు అక్కడ ఆవహించి నొప్పి అనేది మనకు తెలియకుండా ఉంటుంది. అందుకని మీరు లిగ్నోకైన్ వేసిన రోజులు మీకు చెవులో నొప్పి అనేది అసలు ఎటువంటి నొప్పి ఉండదు, నొప్పి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. అట్లా ఇందులో కూడా 4 డ్రగ్స్ 4 రకాలుగా పనిచేస్తాయి. సో మొత్తానికి ఏ విధంగా పనిచేస్తాయి అంటే సింపుల్. సో ఇందులో ఉన్న 3 డ్రగ్స్ వచ్చేసి ఆ లూబ్రికేట్ చేయడం, వ్యాక్సిన్ లూబ్రికేట్ చేయడము, లూబ్రికేట్ చేసిన వ్యాక్సిన్ బయటకు తీసేసి వ్యాక్స్ మొత్తం బయటకు పోయేలా చేయడం ఒకటి చేస్తుంది. లిగ్నోకైన్ వచ్చేసి మత్తునిచ్చి నొప్పి తగ్గిస్తూ ఉంటుంది. ఓకేనా. సో చాలా వరకు చూసుకుంటే కనుక దీన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు వాడాల్సి ఉంటుంది. సో అలాగే దీంట్లో చూసుకుంటే కనుక ఇది మనకి యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్ కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే చెవిలో ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ అది తగ్గించడానికి కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీని రేట్ చూసుకుంటే కనుక ఎంఆర్పీ చూసుకుంటే కనుక ఎంఆర్పీ వచ్చేసి 127 ఉందండి. ఇది ఎంఆర్పీ వచ్చేసి 127 ఉంది. ఇది చాలా రేట్ అనేది పెరిగింది. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా పెరిగింది. ఓకేనా. సో 137 రూపీస్ అయితే ఈ డ్రాప్స్ యొక్క కాస్ట్ అనమాట. రైట్.
సో ఇది ఫ్రెండ్స్ మరి దివాక్స్ అనే ఇయర్ డ్రాప్స్ గురించి వెళ్ళి ఓకేనా. సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ బిట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.